వెల్కమ్ టు సాక్షి 3 న్యూస్. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహం ఏర్పాటు చేయడం శుభ పరిణామం. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి పర్యావరణ పరిరక్షణ కోసం స్థానిక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం వద్ద మట్టి వినాయకుని ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సమితి వారు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని దర్శించుకొని మాట్లాడారు. మట్టి విగ్రహంతో పాటు ఇక్కడ మీరు నిర్వహించే భక్తి కార్యక్రమాలు ఈ ప్రాంతాన్ని అంతా ఒక ఆహ్లాదకరమైన భక్తి ఉద్యమంలా ఉందని ఆయన తెలిపారు. ఇక్కడ నిరంతరం భక్తి పూజలతో పాటు ఉదయం సాయంత్రం అల్పాహారం వంటివి ఎక్కడికొచ్చి భక్తులకు నిరంతరం అందిస్తూ ఉంటారని, అది ఎంతో పుణ్య కార్యమని ఆయన వివరించారు. వీరంతా ఐక్యంతో విరాళాలను ఏర్పాటు చేసుకుని ఈ పుణ్య కార్యక్రమాలను చేస్తుంటారని ఆయన తెలిపారు. కేవీ సుబ్బారెడ్డి కళాశాలల అధినేత కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇక్కడ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజించడం ఎంతో సంతోషమన్నారు. వినాయకుడు అంటే ప్రకృతికి నిజ స్వరూపమని, మనం ప్రకృతిని కాపాడితే ఆయనను గౌరవించిన వారం అవుతామని ఆయన సూచించారు. గణనాథుని మన దేశంలోనే కాక వేరే ఇతర దేశాల్లో కూడా భక్తితో పూజిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతి మనని తిరిగి కాపాడుతుందని, అందుకే వినాయకులను మట్టి వినాయకులని ప్రతిష్ఠించారని, ఇతర పదార్థాలతో తయారు చేస్తే ప్రకృతికి నష్టం వాటిల్లుతుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏ దేశంలో ఉన్నా సరే వారందరికీ కూడా గణేశుని ఆశీస్సులు పుష్కలంగా లభించాలని, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని వేడుకుంటూ గణపతి నవరాత్రులను జరపడానికి ఒక విశేషమైన కారణం ఉందండి. పార్వతీమాత ఎప్పుడైతే ఈశ్వరుడు బయటకు వెళ్తాడో వారు వచ్చేంత వరకు కాపలా కోసం కేవలం సున్నిపిండితో తయారు చేసినటువంటి బాలునికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ తర్వాత శివుడు వచ్చాక ఆ బాలుని సంహరించడం, తర్వాత మీకు అందరికీ చాలామంది కథ తెలుసు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రకృతిలో నుంచి వచ్చాడు ఆ బాలుడు. అంటే కేవలం మనం ఈనాడు ఉపయోగించాల్సింది మట్టి వినాయకులను మాత్రమే. ప్రజలందరికీ కూడా మరి అతి తెలివి ఎక్కువైపోయి అనవసరంగా రకరకాలైనటువంటి రూపాల్లో వినాయకుని పూజిస్తున్నారు. ప్రకృతి స్వరూపుడు అన్ని రకాలైనటువంటి మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా గణేశుని పూజిస్తూ ఉన్నారు వివిధ పేర్లతో. చైనాకు వెళ్తే కూడా చైనాలో కూడా మరి దేవుని నమ్మరు అంటారు, కానీ గణేశుని మరో రూపంలో పూజించడం నేను చూశాను. కాబట్టి మనమందరం కూడా ఈ భక్తి శ్రద్ధలే కాకుండా మానవతా విలువలు కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రకృతిని కాపాడాలి. మనిషి అన్నవాడు 3 పనులు ఖచ్చితంగా కష్టం లేకుండా చేయగలిగిన 3 పనులు ఉన్నాయి. నేను ఆచరించి మీకు అందరికీ చెప్తున్నాను. మొట్టమొదటిది మనం చక్కగా మాట్లాడగలగాలి, ఎవరిని కూడా దుర్భాషలు ఆడకూడదు. అలాగే ధర్మంగా సంపాదించాలి, ధర్మంగా ఖర్చు పెట్టాలి. మనిషి అంటే మా అంటే మాట, తర్వాత మనీ, తర్వాత షీ అంటే మాతృమూర్తులే అందరూ కూడా, లేడీస్ అందరూ కూడా, భార్య తప్ప అందరూ కూడా మాతృమూర్తులు. ఈ విషయాలను గమనంలోకి తీసుకొని ప్రతి మనిషి అవసరమైన వాడికి రక్తదానం చేయొచ్చు, పైసా ఖర్చు లేదు. తర్వాత ఒక మొక్క నాటి కాపాడవచ్చు, దానికి కూడా ఖర్చు లేదు. ఆ తర్వాత ప్లాస్టిక్ ఉపయోగించకుండా, ప్లాస్టిక్ ఎక్కడ ఏ రూపంలో కూడా ఉపయోగించకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా చేసి సంచి తీసుకొని వెళ్ళవచ్చు. మీకు అందరికీ తెలుసు నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఎంత నాకు ఈవెన్ నా కాలేజీలో ఒక విభాగం కూడా ఉంది, మీకు తెలుసు. ఈ స్థాయిలో ఉన్నా నేను ఎక్కడికి పోయినా నా చేతి సంచితో వెళ్తాను తప్ప ఎక్కడ ప్లాస్టిక్ కవర్ తీసుకుపోవడం నాకు చూడలేదు. సో ప్రియమైన సోదరులారా, గణేశుడు ఆయన ప్రకృతికి సంబంధించిన దేవుడు. ఆయన ఆరాధించడంతో పాటు ఈ 3 విషయాల్లో మీరందరూ ప్రతిజ్ఞ చేసినట్లయితే మనం నిజంగా గణేశుని యొక్క కృపకు పాత్రలు అవుతారు. నేను అలాగే అయ్యాను. నన్ను చూసి మీరందరూ కూడా నేను చెప్పిన మాటలను అనుసరిస్తారని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. గణేష్ మహారాజ్ పూజ. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహం దగ్గర విఘ్నేశ్వరుని పెట్టి 9 రోజులు ఘనంగా పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు, సాయంత్రం అల్పాహార కార్యక్రమాలు, ఇవన్నీ కూడా చేయడమే కాకుండా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే భజన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చేసి ఈ ప్రాంతంలో అంతా కూడా ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులందరూ కూడా చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. ఈరోజు దాదాపుగా 1000 మంది వరకు ఈరోజు ఇక్కడ పోషణ కార్యక్రమాలు చేశారు. ఈరోజు వెంకటరామరెడ్డి వాళ్ళ మిత్ర బృందం వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. అట్లా ప్రతిరోజు ఒకరు స్పాన్సర్ చేస్తూ
ఇక్కడ ఒక మంచి పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ మట్టి విగ్రహాన్ని పెట్టి పర్యావరణ పరిరక్షణలో అందరు కూడా ఒక మంచి ఉండేటువంటి ప్రజలు కూడా ఈరోజు భోజనాలకు అందరూ రావడం జరిగింది. భోజనాలు కూడా ఒక పెళ్లి భోజనం లాగా అన్ని రకాల కూరలతో అన్ని రకాల స్వీట్లతో పెట్టి ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకు ఈరోజు స్పాన్సర్ చేసేటువంటి వెంకటరామరెడ్డి వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ నిర్వాహకులకు అందరికీ విఘ్నేశ్వరుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాను.